ఓం శాంతి. మనం నవంబర్ మాసంలో ఉన్నాము. మరి ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు గుల్జార్ దాది యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాల్ని విందాము. మరి క్లాస్ని దాది గారు 11 నవంబర్ 2008 సంవత్సరంలో చేయించారు. మరి ఈ అమృత వచనాల యొక్క శీర్షిక ఏంటంటే, क्षमाभाव के बिना शिक्षा रोब का रूप ले लेती है, इसलिए शुभ भावना संपन्न संकल्प करो, स्वमान में रहो और सबको सम्मान दो. క్షమాభావం లేకుండా శిక్షణలు ఎలా ఉంటాయంటే ఆవేశం యొక్క రూపాన్ని ధరిస్తాయి. అహంకారము ఆవేశము వచ్చినట్టు అనిపిస్తాయి. కాబట్టి శుభ భావన సంపన్నమైనటువంటి సంకల్పాన్ని చేయండి, స్వమానంలో ఉండండి మరియు అందరినీ గౌరవించండి. ఏమేం చెప్పారు? క్షమాభావం లేకుండా శిక్షణలు ఇస్తే అవి మన యొక్క అహంకారాన్ని లేదు అభిమానాన్ని చూపించినట్టు ఆవేశాన్ని చూపించినట్టు అయిపోతాయి. కాబట్టి శుభ భావన సంపన్న సంకల్పాలను చేయండి, స్వమానంలో ఉండండి మరియు అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. हम सभी बाबा के लवलीन बच्चे सदा बाबा के लव में प्यार में खोए हुए हैं. మనందరము బాబా యొక్క లవ్లీన్ పిల్లలు, సదా బాబా యొక్క ప్రేమలో లవ్లో బాబా లోపల లీనమైపోయారు. బాగా పూర్తిగా లోపల లీనమైపోయారు. यह परमात्मा प्यार कोटों में कोई को प्राप्त होता है, क्योंकि हम डायरेक्ट बाबा की पहली रचना है. ఇలాంటి పరమాత్మ ప్రేమ కోట్లల్లో కొద్ది మందికే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ బాబా యొక్క మొదటి రచన ఉన్నాము. హమే సదా బాబా యాద్ रहता है, బాబా के बिना तो संसार ही नहीं है. మనకు ఎల్లప్పుడూ బాబానే గుర్తుంటారు. బాబా లేకుండా ప్రపంచమే లేదు. ఫిర్ హే సూక్ష్మ వతన్ ఔర్ మూల వతన్. తర్వాత సూక్ష్మవతనము, మూలవతనం. స్థూలవతనంలో బాబా తప్ప మనం లేము, ఇదే ప్రపంచం అయిపోవాలి. ఆ తర్వాత సూక్ష్మవతనము మరియు మూలవతనం. ఉస్కా భీ హమ్ సబ్నే అనుభవ్ కియా హై, సిర్ఫ్ సునా వ సమझा नहीं है, అనుభవీ మూర్తి బన్ గయే హై. మరి మూలవతనము సూక్ష్మవతనం గురించి కూడా మీరు మంచి అనుభవిగా అయిపోయారు. ఎందుకంటే కేవలం వినడము లేదు అర్థం చేసుకోవడమే కాదు, అనుభవీ మూర్తులుగా కూడా అయ్యారా? మూలవతనం ఎలా ఉంటుంది, సూక్ష్మవతనం ఎలా ఉంటుంది, అనుభవీ మూర్తులుగా అయ్యారా? बाबा के लव में लीन होने से कितनी मीठी प्यारी लाइफ का अनुभव होता है. बाबा हम बच्चों को कहते हैं, तुम मेरे बच्चे बेफिक्र बादशाह हो, क्योंकि हमारी जिम्मेवारी लेने वाला भगवान है. దాది అంటున్నారు, బాబా యొక్క ప్రేమలో లీనమైపోవడం ఎంత మధురంగా, ఎంత ప్రియమైనటువంటి జీవితం ఉంది. అనుభవం అనిపిస్తుంది కదా అలా, బాబా యొక్క ప్రేమలో లీనం అవ్వడం ఎంత మధురంగా ఉంది అని. బాబా హమ్ బచ్చోं को कहते हैं, तुम मेरे बच्चे बेफिक्र बादशाह हो, क्योंकि हमारी जिम्मेवारी लेने वाला भगवान है. దాది అంటున్నారు, బాబా మా పిల్లలందరికీ చెప్పేవారు, మీరందరూ బేఫికర్ బాద్షాహ్ ఉన్నారు, పరమాత్ముడి యొక్క సంతానము, నా పిల్లలు, మీరు బేఫికర్ బాద్షా, చింతలు లేని చక్రవర్తులు అని. ఎందుకంటే జవాబుదారీ అంతా తీసుకునేవాడు భగవంతుడు ఉన్నారు కాబట్టి. అగర్ హమ్నే మన్ సే అప్నే జీవన్ కి జిమ్మేవారీ బాబా కో దే दी, तो भगवान से बड़ा और कोई है क्या. దాది అంటున్నారు, ఒకవేళ మనం మనస్ఫూర్తిగా మన జీవితానికి జవాబుదారీ బాబా అని అన్నారనుకోండి, మరి అప్పుడు భగవంతుడి కంటే పెద్దవాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లా? మన జీవితానికి జిమ్మేవారీ జవాబుదారీ తీసుకున్నటువంటి తండ్రి కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? लेकिन यह ज़रूर देखना है कि सचमुच हमने अपने जीवन की जिम्मेवारी बाबा को दे दी है. బాబా అంటున్నారు, సత్యంగా నిజంగా చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవాలి, నేను నిజంగా నా యొక్క బాధ్యతల్ని, నా యొక్క బరువుల్ని బాబాకి ఇచ్చానా. ఇప్పుడు చూసుకోవాలి. మాతలు, అన్నయ్యలు కూడా గృహస్థంలో ఉండేటువంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి, నిజంగా నా యొక్క బాధ్యతల్ని బాబాకి ఇచ్చానా. या कभी बाबा को दे है, कभी थोड़ी जो भी सांसारिक बातें होती है उनमें भी बुद्धि जाती है.
లేదు కొన్నిసార్లు బాబాకి ఇచ్చారు, కొన్నిసార్లు ఏమో సాంసారిక విషయాలు అనేటువంటివి వచ్చినప్పుడు బుద్ధి నాది అటువైపు వెళ్తుంది అని అంటారా? హమారే సామ్నే మాయా హీ పేపర్ లేనే వాలి హే. మన ఎదురుగా పేపర్ తీసుకునే వాళ్ళు ఎవరు? మన ఇన్విజిలేటరు లేదు, ఎగ్జామ్ రాయిచ్చేది ఎవరు? మాయనే. జబ్ బాబా కో జిమ్మేవారీ దే दी तो उसके आगे మాయా కుచ్ నహీ కర్ సక్తి. ఎప్పుడైతే మీరు బాబాకి బాధ్యత ఇచ్చినట్లయితే వారి ముందు మాయ ఇంకా ఏమీ చేయజాలదు. తో బాబాకో జిమ్మేవారీ दी है या कभी कभी मैपन आ जाता है. కాబట్టి దాది అడుగుతున్నారు, బాబాకి మీ యొక్క జిమ్మేవారీ జవాబుదారీని ఇచ్చేసారా, బాధ్యతని ఇచ్చేసారా? లేదు అప్పుడప్పుడు నాది నేను मैपन అనేటువంటిది నాతనం అనేటువంటిది వస్తుందా? मै और मेरापन यह दो बातें इस ईश्वरीय जीवन में संपन्न बनने में विघ्न रूप बनती है. ఈ నేను మరియు నాది అనేటువంటివే ఈశ్వరీయ జీవితంలో సంపన్నంగా కావటానికి విఘ్న రూపంగా అవుతాయి. హద్ కా मैपन या मेरापन यह बाबा से दूर कर देता है. హద్దు యొక్క నాది మరియు నేను అనేటువంటిది బాబా నుండి దూరం చేసేస్తాయి. జబ్ ఆప్ कहते हो బాబా मेरे से कंबाइंड है तो कंबाइंड अलग हो ही नहीं सकता. ఎప్పుడైతే మీరంటారో బాబా నాతో కంబైన్డ్గా ఉన్నారు అని అన్నప్పుడు మరి ఆ కంబైన్డ్గా ఉన్నవారు మీతో వేరుగా కాలేరు. జిస్కే సాత్ సర్వశక్తివాన్ కంబైన్డ్ హో ఉన్కే ఆగే మాయా కి హిమ్మత్ హీ कैसी होगी. ఎవరు ఎదురుగా అయితే సర్వశక్తివంతుడు కంబైన్డ్గా ఉన్నారో వారి దగ్గరికి మాయ వచ్చేటువంటి ధైర్యం ఎలా ఉంటుంది? शुरू में बाबा कहता था बच्ची इतना मास्टर सर्वशक्तिवान बनो जो माया दूर से ही भाग जाए. దాదీకి మొట్టమొదటి సమయంలో బాబా చెప్పేవారంట, బచ్చి అంటే బిడ్డ నువ్వు ఎంత సర్వశక్తివంతంగా అవ్వాలి అని అంటే నిన్ను చూస్తే మాయ కూడా దూరం నుండినే పరిగెత్తిపోవాలి, అంత సర్వశక్తివంతంగా అవ్వు అని. दूर से माया को भगाने के लिए कंबाइंड की स्मृति में रहे. కాబట్టి దూరం నుండే మాయ మనల్ని చూసి పరిగెత్తాలి అని అంటే దాది ఏం అభ్యాసం చేశారు? బాబా కంబైండ్ స్వరూపంగా ఉన్నారు అనే అభ్యాసమే చేశారు. కई कहते हैं हम कंबाइंड तो है परंतु समय पर उससे सहयोग नहीं लेते हैं. కొంతమంది అంటారు కంబైండ్గా ఉన్నారు అని, కానీ సమయం అనుసారంగా బాబా నుండి మనము సహాయం కూడా తీసుకోవాలి కదా, ఆయనకు చెప్పాలి కదా ఏం చేయాలి అనేటువంటిది. कोई को भी जब वॉर करना होता तो पहले वह अकेला करता है फिर वॉर करता है. ఎవరైనా ఫస్ట్ యుద్ధం చేయాలనుకోండి వెంటనే యుద్ధం చేసేరు, ఫస్ట్ వాళ్ళని వేరుగా చేసేస్తారు, ఆ తర్వాత యుద్ధం చేస్తారు. హమ్ కంబైన్డ్ సే అలగ్ హోవే హీ క్యో. మరి మాయ కూడా యుద్ధం చేయాలి అని అంటే మనల్ని ఫస్ట్ బాబా కంబైన్డ్ స్వరూపము అని అనుకున్న దాని నుండి మనల్ని వేరు చేసేస్తుంది. కాబట్టి దాది అంటున్నారు మనల్ని మనము బాబా నుండి వేరెందుకు చేసుకోవాలి? ఫస్ట్ అప్పుడు మాయ వచ్చేస్తుంది కదా, కాబట్టి వేరే చేసుకోకూడదు. అగర్ కంబైన్డ్ రూప్ మే సదా రహే తో మాయా కుచ్ నహీ కర్ సక్తి. ఒకవేళ బాబాతో నేను సదా కంబైన్డ్గా ఉన్నాను అని అంటే మాయ ఇక ఏం చేయదు. हम युद्ध करें फिर माया जीत बने, उनमें भी हम टाइम क्यों खराब करें. యుద్ధం చేసి ఆ తర్వాత మాయా జీతులుగా అవ్వడము అదెందుకు చేయాలి? యుద్ధమే చేయకండి అంటే మాయను రానివ్వకండి, యుద్ధం చేసి మళ్ళీ గెలవటము దాంట్లో టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? अगर किसी को बार बार बीमारी आती है तो भले हम दवाई से बीमारी ख़त्म करें लेकिन बार बार बीमारी आने से कमज़ोरी तो आ ही जाता है. మాయ వచ్చి మీరు విజయగా అయ్యారు యుద్ధంలో, అది బాగానే ఉంది, కానీ దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎవరికైనా పదే పదే ఒకే రోగం వస్తుందనుకోండి, ఏదైనా రోగం వస్తుందనుకోండి, ప్రతిసారి ఆ రోగం వచ్చినప్పుడు మందులు తీసుకుని బాగా చేసుకుంటారు, కానీ పదే పదే రావటం వల్ల వీక్నెస్ అయితే వస్తుంది కదా శరీరానికి. బాబాకి ఆశయే పూర్ణ కర్నే వాలే కౌన్? హమ్ బచ్చే హీ హే. బాబా యొక్క ఆశలని పూర్తి చేసేవారు ఎవరు? మన పిల్లలమే. हम बाबा के आशाओं के दीपक हैं. बाबा की आश हम बच्चों के प्रति क्या है? మనము బాబా యొక్క ఆశల్ని పూర్తి చేసే దీపాలమున్నాము. బాబా ఆశ మన పిల్లల పట్ల ఏంటి? బాబా कहते हैं मेरे समान बनो. బాబా ఆశ ఏంటి మన పిల్లల పట్ల? నా సమానంగా అవ్వండి.
ऐसे नहीं मेरे समान थोड़ा थोड़ा तो बनो, नहीं मेरे సమాన్ పూరా బను. బాబా ఇలా అనరు నా సమానంగా కొంచెం కొంచెం అవ్వండి అని, నా సమానంగా పూర్తిగా అవ్వండి అని అంటారు. आजकल तो बाबा ने विशेष कहा है कि मैं एक एक बच्चे को రాజా బచ్చా बनाता हूँ. దాది అంటున్నారు ఈ రోజుల్లో అయితే బాబా చెప్పారు నేను ఒక్కొక్క బిడ్డని తను రాజా బిడ్డగా చేస్తానని. स्वराज्य अधिकारी बनाता हूँ तो हम अपने आप से पूछे हम राजा बच्चे हैं. బాబా స్వరాజ్య అధికారిగా కూడా చేస్తారు. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను రాజా బిడ్డనున్నానా బాబాకి. క్యోంకి రాజా మానా జిస్మే కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ హో. ఎందుకు అంటే రాజా పిల్లలు అని అంటే ఎవరిలో అయితే కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉంటుందో వారే రాజా పిల్లలు. పహలే హమ్ పూఛే కి హమారా మన్ కే ఊపర్ కంట్రోల్ హే. మొట్టమొదట మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నా మనస్సు పైన నాకు కంట్రోలింగ్ పవర్ ఉందా. క్యోంకి మన్ జీతే జగత్ జీత్ కహా జాతా హే. जो भी ఫీలింగ్ ఆతీ హై తో పహలే మన్ మే ఫీల్ హోతా హై. ఎందుకంటే మనస్సును జయించిన వారే జగత్తును జయించిన వారు అని అంటారు. ఎందుకని ఏదైతే ఫీలింగ్ వస్తుందో మొట్టమొదట అది మనస్సులో ఫీల్ అవుతారు. తో मन के राजा बने हैं, सदा ही मन के राजा बनकर रहे, लिंक जुटा रहे. इसके लिए बाबा ने बहुत अच्छी ड्रिल सुनाई है. కాబట్టి మనస్సుకి రాజుగా అయ్యారా, సదా మనస్సు యొక్క రాజుగా అయ్యారా అంటే లింక్ అనేటువంటిది ఎప్పుడూ బాబాతో ఉండాలి. దీనికోసం చాలా మంచి డ్రిల్ కూడా బాబా చెప్పారు. बाबा की मुरली में सदा शब्द यूज़ होता है. कभी कभी शब्द तो ब्राह्मण जीवन की डिक्शनरी में है ही नहीं. బాబా మురళిల్లో ఏమంటారు, సదా ఇలా ఉండాలి, సదా అలా ఉండాలి, పూర్తిగా ఎప్పుడు ఇలా చెప్తారు కదా. అప్పుడప్పుడు అవ్వండి, అప్పుడప్పుడు అనేటువంటి శబ్దము బాబా యొక్క మరియు బ్రాహ్మణ డిక్షనరీలో లేనే లేదు. हम भी अपने से पूछे हम जो भी कर्म करते हैं जो बाबा कहते हैं सदा लिंक जुटी रहे, ऐसे नहीं टूटे फिर हम जोड़े. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను ఏవైతే కర్మలు చేస్తున్నానో బాబా ఏదైతే చెప్తారో ఆ లింక్ అనేటువంటిది బాబాతో ఎల్లప్పుడూ ఉండాలనేట అంటారు కదా, ఆ లింక్ ఎప్పుడు ఉందా. ఇలా కాదు బాబాతో జోడించాలని అనుకుంటారు, తెగిపోతుంది, మళ్ళీ జోడిస్తారు, తెగిపోవడం జోడించటం ఇలా కాదు. దుబారా జోడ్నేసే ఫరక్తో పడతా హైనా. ఒకసారి తెగిపోయింది, ఇంకోసారి తెగిపోయింది, మళ్ళీ మళ్ళీ జోడించారంటే తప్పకుండా దాంట్లో తేడా అయితే వస్తుంది కదా. తో మన్ హమారా ఆర్డర్ మే చల్తా హే. కాబట్టి మనస్సు మన యొక్క ఆర్డర్లో నడుస్తుందా ప్రశ్నిస్తున్నారు. बाबा मन बुद्धि संस्कार की कचहरी लगाता था क्योंकि कई बार सूक्ष्म संकल्प इतना चेक करने में तो सूक्ष्म चेकिंग चाहिए कि सारा दिन मन का मालिक बन के मन को चलाया. బాబా మనస్సు బుద్ధి సంస్కారాల యొక్క కచేరీ దాని యొక్క దర్బార్ ఏర్పాటు చేసేటువంటి వారు. ఎందుకంటే చాలాసార్లు సూక్ష్మ సంకల్పాలని ఎంత చెక్ చేసుకోవాలి అని అంటే సూక్ష్మ చెకింగ్ కావాలి. సూక్ష్మ సంకల్పాలని చెక్ చేసుకోవడానికి చెకింగ్ కూడా సూక్ష్మంగా కావాలి. మొత్తం రోజంతట్లో మనస్సు యొక్క అధికారిగా అయ్యి మనస్సుని నడిపిస్తున్నానా అని. हम सबका लक्ष्य है कि संपूर्ण बाप समान बनना ही है. మనందరి లక్ష్యం ఏంటి, సంపూర్ణంగా బాబా సమానంగా అవ్వాలి. तो यह चेकिंग ज़रूरी है कि मन बुद्धि संस्कार सब कंट्रोल में हो. కాబట్టి మనస్సు బుద్ధి సంస్కారాలు నా కంట్రోల్లో ఉండాలి అని అంటే దీనికి చెకింగ్ అనేటువంటిది చాలా అవసరము. हाथ पाँव तो स्थूल कर्म करता निमित्त है, लेकिन कभी संस्कार टक्कर में आ जाते हैं. बुद्धि भी कभी हाँ के बजाय ना की तरफ चली जाती है. यह चेकिंग जितनी अपनी कर सकते हैं दूसरा नहीं कर सकता है. దాది అంటున్నారు చేతులు కాళ్ళు అంటే స్థూలమైనటువంటి కర్మకర్తలు కూడా నిమిత్తంగా ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు సంస్కారాల్లో ఘర్షణ పడిపోతూ ఉంటాయి. బుద్ధిలో కూడా అప్పుడప్పుడు హా అనే బదులు నా అనేటువంటి వైపు అంటే ఎస్ అనే బదులు నో అనే వైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి చెకింగ్ మీరు ఎంత చేయగలిగితే అంత మనమే చేయగలుగుతాం. ఇతరులు ఎవరు
వేరే వాళ్ళు మన గురించి చెక్ చేయలేరు, మనల్ని చెక్ చేయలేరు. హమ్ కహేంగే అభి హమ్నే ఆధా గంటా योग किया, तो आधा घंटा योग किया या बीच बीच में युद्ध किया. మనం అంటూ ఉంటాం కదా చాలాసార్లు, ఇప్పుడు నేను అరగంట యోగం చేశాను అని. దాది అంటున్నారు, అరగంట యోగం చేశారా, లేదు మధ్య మధ్యలో యుద్ధం కూడా చేశారా, యోగంతో పాటు యుద్ధం కూడా చేశారా. ఆధా గంట ఆప్ योग में थे या नहीं यह आप ही जान सकते हो. అరగంట నేను యోగంలో ఉన్నానా లేనా అనేటువంటిది ఇది మీరే తెలుసుకోగలుగుతారు, ఇంకెవ్వరికి తెలీదు. చెకింగ్ కరేంగే తో చేంజ్ హోంగే, చెకింగ్ చేసినట్లయితే చేంజ్ అవుతారు. సిర్ఫ్ చెకింగ్ కరేంగే తో దిల్ షికస్త్ హో జాయేంగే. ఊరికే చెకింగ్ మాత్రమే చేస్తే మనసు చిన్నబుచ్చుకుంటారు, అయ్యో నేను ఇలా కాలేదు అనేటువంటిది దుఃఖం అనేటువంటిది వస్తుంది. बाबा चाहता है कि हम अपने स्वमान में रहें, साथ में हम संगठन में रहते हैं, गांव-गांव में हमारा घर है, इतने बड़े परिवार के हम हैं. దాది అంటున్నారు, బాబా కనిపిస్తుంది నా పిల్లలు ఎప్పుడూ స్వమానంలో ఉండాలి అని. తోడుగా మనం సంఘటనలో కూడా ఉంటాము, పల్లె పల్లెలోనూ మన ఇల్లు ఉంది, ఇంత పెద్ద పరివారము మనది ఉంది. అంటే మొత్తం విశ్వం అంతా కూడా బాబా పిల్లలు, బాబా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మన పరివారం ఎంత పెద్దది, పల్లె పల్లెలోనూ ఉంది. దేఖో హమ్ ఝాడ్ కే చిత్ర మే బీజ్ కే సాత్ బైఠే హే. చూడండి పిల్లలు, దాది అంటున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నారు, మనమందరం ఎక్కడున్నాము, కల్పవృక్షం చిత్రంలో బీజంతో పాటు మూలాల్లో కూర్చున్నాము. తో పూర్వజ్ హో గయేనా, పూజ్య భీ హే పూర్వజ్ భీ హే. మూలాలలో ఉన్నారు అని అంటే పూర్వజులు అయినట్టు కదా, మీరు పూజ్యులు ఉన్నారు మరియు పూర్వజులు కూడా ఉన్నారు. విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక్ హే, మనం విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తకులు ఉన్నాము. జహాన్ కే నూర్ బాబాకి ఆంఖోं के తారే హే. మొత్తం విశ్వానికి మీరు వెలుగు, బాబా యొక్క కళ్ళల్లో మెరుపున్నారు. బాబా समय प्रति समय कितने स्वमान देते हैं. अमृत वेले हम बाबा से शक्ति लेकर अगर सारे दिन का स्वमान और टाइम टेबल सेट करें कि आज सारा दिन इस स्वमान के अनुभव में रहेंगे. బాబా సమయ ప్రతి సమయము ఎన్ని స్వమానాలు ఇస్తూ ఉంటారు మనకి. అమృత వేళ నుండి బాబా నుండి శక్తి తీసుకుని ఒకవేళ మొత్తం రోజంతా స్వమానాల యొక్క మరియు టైం టేబుల్స్ని సెట్ చేసుకున్నట్లయితే ఈ రోజంతా స్వమానంని అనుభవం చేస్తాను అని అనుకుని ఇట్లా సెట్ చేసుకుంటే తప్పకుండా అనుభవం చేస్తారు. अगर रोज़ एक स्वमान भी याद करें और सारा दिन उसी स्वमान में स्थित रहने का अभ्यास करें तो बहुत मज़ा आएगा. దాది అంటున్నారు, ఒకవేళ రోజంతా ఒకే స్వమానాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక్కొక్క స్వమానాన్ని ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే, అదే స్థితిలో స్థితమైతే, అలాంటి అభ్యాసం చేసినట్లయితే ఎంత సంతోషం కలుగుతుంది. संगठन में रहने के लिए दूसरा शब्द है सबको सम्मान दो. स्वमान में रहो और सम्मान दो. రెండో విషయం, అందరితో సంఘటనలో మంచిగా ఉండాలి అని అంటే సమ్మాన్ అంటే గౌరవాన్ని ఇవ్వండి. రెండు విషయాలు, స్వమానంలో ఉండండి, సమ్మాన్ అంటే గౌరవాన్ని ఇవ్వండి. అప్పుడు సంఘటనలో చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతారు. संगठन में चलना और सफल होना उसके लिए सबको सम्मान दो, क्योंकि संगठन में भिन्न भिन्न संस्कार तो होंगे ही. దాది అంటున్నారు, సంఘటనలో నడవచ్చేప్పుడు సఫలుగా అవ్వాలి అంటే అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే సంఘటనలో భిన్న భిన్న సంస్కారాలు ఉన్నటువంటి వారు ఉంటారు కదా. సభీ ఏక్ నంబర్తో నహీ హోంగే, అందరూ ఒకేలాగా అయితే ఉండరు సంఘటనలు. మాలా మే 108వాं నంబర్ భీ తో హై నా. దాది అంటున్నారు, మాలలో 108వ నంబర్ మణి కూడా ఉంటుంది కదా. బాబానే సభీకి ఖాత్రీతో బరోబర్ కి ఫిర్ భీ 108వాं నంబర్ క్యో బనా. బాబా అయితే అందరికీ ఒకేలాంటి గౌరవం ఇచ్చారు, ఒకేలాంటి చదివే చదివించారు, కానీ 108వ నంబర్ కూడా ఎలా తయారైంది, ఎందుకు తయారైంది? మొదటి నంబర్ ఉంది, 108వ మాల ఉంది. అలా చూసినట్లయితే ఆ నెక్స్ట్ మాల కూడా ఉంది కదా, అది కూడా నంబర్ వారీగా. यह हर एक का पुरुषार्थ अपना अपना है. कुछ भी हो संगठन में एक दो को सम्मान दो और सम्मान लो. దాది అంటున్నారు, ప్రతి ఒక్కరి పురుషార్థము వారి వారిదే ఉంది. ఏం జరిగినా కానీ సంఘటనలో పరస్పరం ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోండి,
గౌరవాన్ని తీసుకోండి. जैसे रास्ते में कोई गिर गया है तो आप क्या उसे गिरे हुए व्यक्ति को लात मारेंगे या सहारा देकर उठाएंगे? నడుస్తూ నడుస్తూ దారిలో ఎవరైనా పడిపోయారనుకోండి కింద, వాళ్ళని కాలుతో తన్నుతారా, లేదు చెయ్యిని ఇచ్చి సహయోగాన్ని ఇచ్చి వాళ్ళని లేపుతారా? మర్యాద తో సహీ హేనా కి ఉసే సహారా దో ఖడా కరో. మన యొక్క మర్యాదలు కూడా సరిగ్గా ఉన్నాయి కదా. మన మర్యాద ఏంటి? వాళ్ళకి సహాయాన్ని ఇవ్వండి, చేయూతనివ్వండి, వాళ్ళని లేపండి అని. तो मानो ब्राह्मण परिवार में कोई संस्कार वश गिर गया है तो हमारा काम क्या है? దాది అంటున్నారు, అనుకోండి ఎవరైనా బ్రాహ్మణ జీవితంలో తమ సంస్కార వశం కిందికి పడిపోయారనుకోండి, మన పని ఏంటి ఆ సమయంలో? ఉస్కో సహారా దేనా, వారికి మన యొక్క చేయూతని సహాయాన్ని ఇవ్వటము. సహారా క్యా దెంగే, శుభావన శుభకామన. అక్కడ కింద పడిపోతే చెయ్యిని ఇస్తారు, సపోర్ట్ తీసుకోవడానికి లేపుతారు. మరి ఇక్కడ ఏం సపోర్ట్ ఇవ్వాలి? ఏ చెయ్యి? శుభ భావన శుభకామనలే సహాయం చేసినట్టు. భలే ఓ నహి దేవే మే తో దూ. మరి ఎదుటి వాళ్ళు ఇవ్వట్లేదు కదా నాకు శుభభావన శుభకామన సహాయము అని అంటే దాది అంటున్నారు, మీరైతే ఇవ్వండి కదా. संगठन में सम्मान देना है, साथ साथ परिवार में सबके प्रति यही इच्छा रहती है कि यह सुधर जाए. సంఘటనలో గౌరవాన్ని ఇస్తూ ఉండాలి. దానికి తోడు పరివారంలో అందరికీ కూడా ఇదే కోరిక ఉంటుంది, ఫలానా వాళ్ళు మారిపోతే బాగుండు అని. इसको कोई ऐसी शिक्षा दे जो यह अपने को ठीक कर लेवे. ఏమనుకుంటారు అందరూ? ఫలానా వాళ్ళకి ఎంత మంచి శిక్షణ దొరకాలి అని అంటే ఫలానా వాళ్ళు బాగా అయిపోవాలి అని అంటారు. लेकिन शिक्षा भी अगर क्षमा भाव के बिना होगा तो शिक्षा रोब का रूप ले लेती है. ఒకవేళ శిక్షణ ఇచ్చే అప్పుడు కూడా మీలో క్షమాభావం లేకుండా శిక్షణ ఇచ్చినట్లయితే అది అహంకారం లాగా అయిపోతుంది, లేదు ఆవేశంతో చెప్పినట్టు అయిపోతుంది. రోబ్ భీ క్రోధ కా హీ అంశ హై. ఆవేశం కూడా అహంకారంలో రావడము, ఆవేశంతో మాట్లాడడం ఇది కూడా కోపం యొక్క అంశమే. मम्मा हमेशा कहती थी कि मुझे बाबा ने काम दिया है कि आपको इन अलग अलग डालियों को इकट्ठा करके एक चंदन की डाली बनाना है. మమ్మ ఎప్పుడు అనేటువంటి వారంట, నాకు బాబా అయితే కార్యాన్ని ఇచ్చారు. ఏంటి? వేరువేరుగా ఉండేటువంటి డాలియా అంటే కొమ్మలు రెమ్మలు అన్నింటినీ చేసి ఒక చందనపు యొక్క కర్రలాగా, లేదు ఒక చందనపు యొక్క మోపులాగా చెయ్యండి అని. हम भी मास्टर प्यार के सागर है तो मास्टर ज्ञान के सागर, प्रेम के सागर हमारा स्वरूप होना चाहिए. మనం కూడా మాస్టర్ ప్రేమ సాగర్లు ఉన్నాము కాబట్టి మాస్టర్ జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు మన యొక్క స్వరూపం అయిపోవాలి. तो शिक्षा भले दो लेकिन क्षमा के स्वरूप हो. కాబట్టి శిక్షణను తప్పకుండా ఇవ్వండి, కానీ క్షమా స్వరూపంగా అవ్వాలి. यह हमको चेक करना है कि हम स्वमान में रहते हैं. अपने मन का भी टाइम टेबल बनाओ. కాబట్టి మనం ఇది చెక్ చేసుకోవాలి, నేను స్వమానంలో ఉంటానా అని. కాబట్టి స్వమానంలో ఉండటానికి మనస్సు యొక్క దినచర్యను కూడా, టైం టేబుల్ని కూడా సెట్ చేసుకోవాలి. कि स्वमान में रहना है, मनसा से क्या सेवा करनी है. ఏం సెట్ చేసుకోవాలి? ఏ స్వమానంలో ఉండాలి, మనస్సు ద్వారా ఏం సేవ చేయాలి, ఇది సెట్ చేసుకోండి. कर्मणा क्या करना है, संगठन में स्नेह से कैसे चलना है, एक दो से कैसे गुण उठाना है. కర్మలలో వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, సంఘటనలో స్నేహంతో ఎలా నడవాలి, పరస్పరము ఎలా గుణాలను ఇచ్చిపుచ్చుకోవాలి, వాళ్ళ యొక్క గుణాలను ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఉండాలి. यह सारा मन का टाइम टेबल रोज़ सुबह अपना बनाना चाहिए. ఇది మనస్సు యొక్క టైం టేబుల్, మనస్సు యొక్క కాల ప్రణాళిక. ఇది పొద్దున్నే లేవంగానే ఇది తయారు చేసుకోవాలి. मन का टाइम टेबल बनाने से आपकी चेकिंग बहुत अच्छी हो जाएगी. మనస్సులో ఇలాంటి టైం టేబుల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు రోజంతా కూడా మీ చెకింగ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. ఉదయం నుండి నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అనేటువంటి స్వమానంలో ఉన్నాను అనుకోండి, ఏం చెయ్యాలి,
నేను ఎలా సకాష్ ఇవ్వాలి, ఎలా జ్ఞాన స్వరూపంగా కావాలి, లేదు శక్తి స్వరూపంగా ఎవరికి శక్తి ఇవ్వాలి, ఎలాంటి శక్తి కావాలి వాళ్ళకి, ఇది చెకింగ్ చేసుకోవడానికి మనసుకి టైం టేబుల్ చాలా బాగుంటుంది. मन का मालिक बनने के बिना कभी भी ऊंच पद नहीं पा सकते. మీ మనసుకు మీరు రాజులుగా కాకుండా, మాలిక్గా కాకుండా ఉన్నత పదవిని ఎప్పుడు పొందలేరు. जो स्व का मालिक नहीं बन सकता है वो विश्व का मालिक कैसे बनेगा. ఎవరైతే స్వయానికే మాలిక్గా కారో వారు విశ్వానికి మాలిక్గా ఎలా అవుతారు. పహలే స్వరాజ్య ఫిర్ విశ్వరాజ్య. మొట్టమొదట స్వరాజ్యము, ఆ తర్వాత విశ్వరాజ్యము. यह ज्ञान एक दर्पण है, इस दर्पण में अपना मुख आपे ही देखो. ఈ జ్ఞానం అనేటువంటిది ఒక దర్పణం లాంటిది. ఈ ముఖాన్ని ఆ దర్పణంలో చూసుకోండి. అచానక్ కే ఖేల్ తో షురూ హో గయే హై నా, అతి మే జానా బాకీ హై. అచానక్ అకస్మాత్తుగా ఏదైనా జరగడము, అనుకోంది జరగటము. ఈ ఆట అయితే ఎప్పుడో మొదలైపోయింది కదా, ఇప్పుడు అతివైపు వెళ్ళటం ఇంకా మిగిలింది అని ఆ సమయంలో అన్నారు. కానీ ఈ సమయంలో అతివైపు కూడా వెళ్ళిపోతుంది. సంసార్ కే సమాచార్ సునో తో క్యా హో రహా హై, జో బాబా నే కహా హై వో హోనా షురూ హో గయా హై. మీరు ప్రాపంచిక న్యూస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఏమేమి జరుగుతోంది అనేటువంటిది. బాబా ఏదైతే జరుగుతాయి అని చెప్పారో అవన్నీ జరగటం మొదలైపోయాయి. हमारी स्पीड भी वही है या नहीं, अभी तो उड़ने का समय आ गया है. మరి న్యూస్ ఎలా అయితే చాలా ర్యాంపెంట్గా చాలా ఫాస్ట్గా వెళ్తుందో అలా నా యొక్క స్థితి కూడా వెళ్తుందా. ఎందుకు అనంటే ఇది నడిచే సమయం కాదు, ఎగిరే సమయం ఉంది. బాబానే అభి చల్నే కా క్యాన్సిల్ కర్ దియా హై, ఉడేంగే తబ్ జబ్ బేఫికర్ బాద్షా హోంగే. బాబా ఇప్పుడు నడవడాన్ని క్యాన్సిల్ చేసేసారు, కేవలం ఎగరడమే పంచారు. ఎప్పుడు ఎగరగలుగుతారు, ఎప్పుడైతే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారో అప్పుడే ఎగరగలుగుతారు. జో కర్నా హై సో అబ్ కర్నా హై, చాహే తన్ సే, చాహే మన్ సే, చాహే ధన్ సే. ఏది చెయ్యాలో ఇప్పుడే చెయ్యాలి. మనస్సు ద్వారా కానివ్వండి, తనువు ద్వారా కానివ్వండి, ధనం ద్వారా కానివ్వండి, ఏది చెయ్యాలంటే అది ఇప్పుడు చెయ్యాలి. అగర్ బేఫికర్ బాద్షా బన్కర్ రెహనా హై తో కోయి హద్ కా సంకల్ప్ నా హో. కాబట్టి నిశ్చింత చక్రవర్తులుగా కావాలి అని అంటే ఎప్పుడు ఏ హద్దు చింత లేదు, సంకల్పం ఉండకూడదు. బాబా మే పూరా ఫెయిత్ హో, బాబాలో పూర్తి ఫెయిత్ అంటే విశ్వాసం ఉండాలి. అరే హమ్ అచ్చే హే, అచ్చే రహేంగే ఔర్ అచ్చా హోగా. దాది అంటున్నారు మనం మంచిగానే ఉండేవాళ్ళము, మంచిగానే ఉన్నాము, మంచిగా ముందుకు కూడా ఉంటాము. ఇతనా నిశ్చయ పక్కా హోనా చెయ్యి, ముందుకు కూడా మంచిగానే ఉంటాము అనేటువంటి నిశ్చయము పక్కాగా ఉండాలి. హమారా సాథీ కౌన్ హై, ఎందుకు బాగుంటాము, ఎందుకంటే మీ తోడు ఎవరు, మీ జతగాడి ఎవరున్నారు, మీ సాథీ ఎవరు. అతి భీ హో జాయే తో భీ సాక్షి హోకర్ దిఖ్నా హై. ఏదైనా చాలా అతిలో జరుగుతూ ఉంటే కూడా మీరు సాక్షిగా చూడాలి. హమారే సాథ్ బాబా హై, యహ్ బాబా కా నిశ్చయ్ హమే నిశ్చింత బనాయేగా. మన తోడు ఎవరున్నారు, బాబా ఉన్నారు. కాబట్టి ఈ బాబా పైన ఏదైతే నిశ్చయం ఉందో అది నిశ్చింతగా మనల్ని తయారు చేస్తుంది. ఏ కర్లు, ఏ బచాలు, ఏ హానా మానా సంశయ బుద్ధి ఔర్ సంశయ బుద్ధి విజయంతి హో నహీ సక్తా. ఇది చెయ్యనా, ఇది దాచిపెట్టనా, ఇలా సంకల్పాలు రావడము అంటే సంశయ బుద్ధిగా అయినట్టు. సంశయ బుద్ధి ఎప్పుడు కూడా విజయంతి కాలేరు. हमारा बाबा से प्यार है, हम बाबा के प्यार में खोए हुए हैं. మనకి బాబాతో చాలా ప్రేమ ఉంది, బాబా యొక్క ప్రేమలో మునిగిపోయి ఉన్నాం, లీనమైపోయి ఉన్నాం. నిశ్చయ బుద్ధి కభీ భీ హార్ ఖా నహీ సక్తే, బాబా కే గలే కా హార్ బనేంగే. నిశ్చయ బుద్ధిగా ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓటమి పొందరు, వారు బాబా యొక్క మెడలో హారంగా అవుతారు. తో నిశ్చయ మే రహో, కంబైన్డ్ రహో. కాబట్టి నిశ్చయంగా ఉండండి, కంబైన్డ్గా ఉండండి. కోయి భీ సంకల్ప్ నహీ కరో, బాబా హమారే సాథ్ హై, హమారా బాల్ భీ బాంకా నహీ హో సక్తా. నిశ్చయం ఉండాలి, నేను కంబైన్డ్గా ఉన్నాను బాబాతో అని. ఇంకా ఏం సంకల్పం కూడా రాకూడదు. బాబా నాకు తోడు ఉన్నారు, బాబా నాకు తోడున్నారు అంటే నా వెంట్రుకను కూడా ఎవరు లాగలేరు. तो सभी निश्चय बुद्धि विजयंती है ना.
మరి బాబా నా తోడున్నారు అనేటువంటి నిశ్చయం అందరికీ ఉంది కదా. నిశ్చయ బుద్ధులే విజయంతిగా కాగలరు. కాబట్టి మీ అందరూ కూడా నిశ్చయ బుద్ధి విజయంతిగా ఉన్నారా? हम ही विजयी बनेंगे, इतना उमंग उत्साह और खुशी होना चाहिए. మేమే విజయిగా అవుతాము. ఇంత ఉమంగ ఉత్సాహము మరియు సంతోషం ఉండాలి. బాబాకే నిశ్చయమే సబ్ హువా హీ పడా హే ఇతనే నిశ్చింత్. బాబా యొక్క నిశ్చయంలో అన్నీ జరిగే ఉన్నాయి. ఇంత నిశ్చింతాతనం ఉండాలి. అన్నీ జరిగే ఉన్నాయి అనేటువంటి నిశ్చింతాతనము నిశ్చయంలో ఇమిడి ఉంది. మరి ఇంత నిశ్చయం ఉందా? ఇంత బాబాని కంబైన్ స్వరూపంగా చేసుకున్నారా? ఇన్ని ధారణల కోసం ప్రశ్నలు ఏమైతే అడగమన్నారో మనల్ని మనం చెక్ చేసుకోవాలో అవన్నీ చేసుకోవడమే ఈ వారమంతా మనం చేయాల్సినటువంటి హోంవర్క్స్. దాది గారు చాలా ఇచ్చారు. మరి క్లాస్ని పదే పదే ఇంకొకసారి 2 సార్లు విని ఈ పాయింట్స్ అన్నిటినీ ధారణ చేద్దాము ఈ వారం అంతా కూడా. అచ్చా, ఓం శాంతి.